హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇక మీ నేమ్ ఎల్ లెటర్తో స్టార్ట్ అవుతున్నట్లయితే వాళ్ళ యొక్క పర్సనాలిటీ అలాగే 2024లో ఎలా ఉండబోతుందో వాళ్ళకి ఈ వీడియోలో మనం చూద్దాము. ఫ్రెండ్స్, వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ముందుగా ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లలో ఎల్తో ప్రారంభమయ్యే వ్యక్తుల వ్యక్తిత్వం గురించి మాట్లాడినట్లయితే జ్యోతిష్కులు ఆ వ్యక్తి ఆశావాది మరియు చురుకైన వ్యక్తి అని నమ్ముతారు. వారు భవిష్యత్తులో ముందుకు సాగడానికి జ్ఞానాన్ని కలిగి ఉంటారు మరియు దీని ఆధారంగా జీవితంలో విజయం సాధించగలరు. ప్రజలు సంతోషంగా ఉండటానికి వీళ్ళు ఇష్టపడతారు మరియు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందంగా ఉంచుకుంటారు. ఇక ఈ వ్యక్తులు సంతోషకరమైన స్వభావం, నాయకత్వ లక్షణాలు మరియు విభిన్న నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఎల్ అక్షరం ప్రారంభమయ్యే వ్యక్తులు వారి బహుళ పని సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందారు. ఇక ఫ్రెండ్స్, వీళ్ళు ప్రేమించే స్వభావం కలిగి ఉంటారు మరియు ప్రతి ఒక్కరికి వారి హృదయంలో మంచి విషయాలు మాత్రమే ఉంటాయి. స్వదేశీయుల ప్రేమ స్వభావము ఎటువంటి ఆహ్వానము లేకుండా అందరినీ తమ వైపు ఆకర్షిస్తుంది. ఎల్ అక్షరం ఉన్న వ్యక్తులు వారి పట్ల అదృష్టం ఉంటుంది. ప్రజలు పుట్టినప్పటి నుండి వారి వృత్తిలో మంచి అదృష్టాన్ని పొందుతారు. అలాగే వారు ఎవరి జీవితంలో ప్రవేశించిన ఇతరుల జీవితాలను అదృష్టంతో నింపుతారు. ఈ వ్యక్తులు ఎల్ అక్షరం యొక్క ప్రత్యేక నాణ్యత స్థానికుల పట్ల విధేయత కలిగి ఉంటుంది. ఎవరికి ద్రోహం చేయాలనే ఆలోచన కూడా వీరికి ఉండదు. ఇక ఫ్రెండ్స్, వీళ్ళ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసినట్లయితే వీళ్ళ యొక్క జీవితాల్లో మానసిక ఒత్తిడి కారణంగా సంతోషం లోపిస్తుంది. ఈ వ్యక్తులు మరియు వారి భాగస్వాముల మధ్య అనవసరమైన వాదనలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులలో భాగస్వామితో వ్యక్తుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది మరియు వారి మధ్య మంచి అవగాహన ఉంటుంది. బాంధవ్యాలలో స్వదేశీయుల మధ్య మంచి సమన్వయం అవసరము. తద్వారా భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తవు. ఇక ఫ్రెండ్స్, ప్రేమ సంబంధాలకు 2024 సంవత్సరం చాలా ఫలవంతంగా ఉంటుంది. ఈ వ్యక్తులు తమ భాగస్వాములను అర్థం చేసుకోగలుగుతారు మరియు వారి భావాలను స్పష్టంగా వివరించగలరు. కొన్ని సమస్యలపై ఇద్దరు భాగస్వాముల మధ్య గొడవలు జరిగితే ఈ వ్యక్తులు దానిని ప్రశాంతమైన మనస్సుతో పరిష్కరించుకోవాలి మరియు అప్పుడే ప్రేమలో వీళ్ళకి మంచి సక్సెస్ అనేది వీళ్ళకి దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.